హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టైల్స్. ఈరోజు ఎగ్ పుల్టా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అందరికీ తెలిసిన రెసిపీయే కానీ ఇది నా స్టైల్లో చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యాయి కదా, దీని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోద్ది, బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇవైతే బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలుపుకున్నాక ఇందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ఈ కర్రీ చాలా ఈజీగా మ్యారేజ్ కన్నా ముందు నేను నేర్చుకున్నానండి. చాలా బాగా చేస్తాను. నాకైతే మా డాడీ నేర్పించారు. చాలా యమ్మీగా ఉంటుంది. ఇదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ అన్నది మగ్గాలి. బాగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో కొంచెం టమాటాస్ వేసుకోవాలండి. ఈ కర్రీలో మీడియం సైజ్ టమాటోస్ 3 తీసుకోవాలండి. టమాటోస్ కూడా వాటర్ అంతా పోయే వరకు మగ్గాలి. ఇప్పుడు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. అది 2 మినిట్స్ పడుతుంది మగ్గడానికి. చూసారు కదా మగ్గింది, వాటర్ అంతా పోయింది. ఇలా టొమాటోస్, ఆనియన్స్, చిల్లీస్ అన్నీ మగ్గిపోయాకండి 5 eggs తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కర్రీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అలా ఉంచేస్తే దోశలాగా వస్తుంది కాబట్టి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి కంప్లీట్గా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ కారం వేసుకోవాలండి. నేను ఆశీర్వాద్ కారం వాడతాను, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అంతేనండి. ఇలా ఫుల్గా మిక్స్ చేసుకున్నాక కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోద్ది. చూసారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది రైస్లో, పరాటాస్లో అన్నిట్లో తినచ్చు. ఒకసారి టేస్ట్ చేయండి మీ ఇంట్లో కూడా చేసుకొని. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము అను టైల్స్.